మాట్లాడేలా కూర్చోడరా. సోడా బాటిల్స్ గ్యాస్ రెడీ చేయండి. ఇవాళ అటు తెచ్చేద్దాం. రండి. ఏమయ్యా, ఈ ఒక్కదారినే ఉంది? ఇంకేమైనా దారులు ఉన్నాయా? నాకేం తెలియదండి, ఈ ఒక్కదారే సార్. మీరందరూ చుట్టూ రౌండ్ గా కాపలాగండి. ఎవరు తప్పించుకోకుండా జాగ్రత్తగా. ఓకే సార్. వీరస్వామి, మీరందరూ పండి. వీరస్వామి, నువ్వేం చేస్తావంటే వెళ్ళి అక్కడున్న రౌడీ వెధవలకి 4 తగిలిచ్చి కిందకి పంపు. మిగిలింది నేను చూసుకుంటా. ఏం చేస్తున్నావయ్యా? ఓ మ్యాన్. కాదు సార్, పైన ఒకే చీకటిగా ఉంది. అది మాత్రమే కాక లోపల ఎంతమంది ఉన్నారో, ఏం ఆయుధాలు పెట్టుకున్నారో, కేవలం నాటికరతో ఎలా వెళ్ళడం? నువ్వు ఒక పోలీస్ హెడ్వి. పోలీస్ అంటే ధైర్యం ఉండద్దు. పోవయ్యా. సార్, ఒక మంచి ఐడియా. ఏంటి? టీయర్ గ్యాస్ బాంబు తీసి కిటికీలోంచి విసిరామంటే లోపల వేడి తట్టుకోలేక వాళ్ళంతా బయటకు వస్తారు. అప్పుడు అరెస్ట్ చేద్దాం. టీయర్ గ్యాస్ యూజ్ చేయాలని నాకు తెలీదా? అది తీసుకురాలేదని కదా నేను పంపిస్తుంటా. ఏంటి సార్, టీయర్ గ్యాస్ బాంబులు తేలేదని నేను బలైపోవాలంటారా? Come on, obey the order. ఎవరైనా దగ్గరకు వచ్చారో వీడు చేస్తాడు. అందరూ చెప్పకుండా సార్, సంతోషమేనా సార్? ఈ ఇంట్లో ఎవరూ లేరండి, అందరూ పొరుగురు వెళ్ళారు. రావటానికి 15 రోజులు అవుద్దండి. రాజు అని ఒక ఆయన ఇంట్లోనేగా ఉన్నారు. నేను కొత్త అండి, అయ్యగారు వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. ఏంటి బాబా ఇది? మిమ్మల్ని ఎవరు పెద్ద వీరుళ్ళగా ముందుకు వెళ్ళమన్నారు? ఏం బాబా, మీరు హెడ్ కానిస్టేబుల్ కదా, వీళ్ళిద్దరు ఎద్దుల్లో ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వెళ్ళమనొచ్చుగా. ఎవరిని వెళ్ళా? మామూలు వసూళ్ళకు మాత్రం వీళ్ళు ముందుగా వెళ్తారు. మిగతా విషయాలు తనులు తినడానికి నన్ను ముందుగా దోషేస్తారు. ఇలా చూడండి బావా, నాకు మీ ఒళ్ళే ముఖ్యం. మీరు మీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయండి. నేను కావాలంటే పళ్ళ కొట్టుకు ముందు ఒక కుడువుల కొట్టు ఓపెన్ చేస్తాను. కుడువుల కొట్ట? అవునరా, నీ పెళ్ళం కుడువులు బాగా చేస్తుంది. అయ్యో, మంచి రాబడి వస్తుంది. అయ్యో వద్దు, ఇంకెన్నిసార్లు దెబ్బలైనా పర్లేదు, కాపడంతో సరిపెట్టుకోవచ్చు. ఒక్క పళ్ళ కొట్టు చాలు, కుడువుల కొట్టు వద్దనే వద్దు. అబ్బా, కొంచెం ఆగండి అయ్యా, వీరస్వామి రానివ్వండి. ఏమండి, ఈ రసం ప్రతిరోజు కరెక్ట్ గా వచ్చి చూడండి. ఈవేళ ఏమైందో ఏంటో. అది మాత్రమే కాదండి, వీరాసం చౌడతత్తమ్మ. వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అందుకని మనమే వెళ్ళి పట్టుకున్నామండి. బుద్ధి లేకుండా మాట్లాడకండి అయ్యా. మనం పట్టుకోబోయేది తలలో తీసే తాండవరాయండి. వాడెప్పుడు చేతిలో కత్తులు కటార్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పోలీసులు వచ్చారని కానీ అట్టాసం చేస్తాడు. మిమ్మల్ని ముందు వెళ్ళమంటే వెళతాడా? అదే వీరస్వామి అయితే అమాయకుడు. నేను చెప్పగానే ఎంతమంది ఎదురుగా ఉన్నా కళ్ళు మూసుకుని గుడ్డిగా ముందుకెళ్ళి నుంచుంటాడు. వాడు రౌడీ కొట్టేటప్పుడు మనం రౌండ్ అప్ చేసి పట్టుకోవచ్చు కదా. కరెక్ట్ అండి, ఎప్పుడు ఏ రాసం దెబ్బలు తినే కేసేనండి మనకు సక్సెస్ అవుద్దండి. అదేంటో అలా కలిసి వచ్చేస్తుందండి. అమ్మా వెళ్ళరా. డ్యూటీకి వెళ్ళలేదా? లోపలికి రా, మాట్లాడుకోవచ్చు. డ్యూటీకి వెళ్తాను వెళ్ళాడే. ఉండరా. అమ్మా, స్టేషన్ నుంచి ఎవరైనా వచ్చి వీరాస్వామి ఏడని అడిగితే పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాలేడని చెప్పేసి. ఒరే ఎందుకు ఏమిటని వివరం చెప్పరా. ఎందుకు ఏమిటో అడక్క, వీరాస్వామి పొరుగురు వెళ్ళాడు, ఈ రోజు డ్యూటీలోకి రాడని చెప్పేసి. తలుపు ఎలాంటి పరిస్థితుల్లో తీబాక. ఒరే నీ పార్టీకి నువ్వు తలిపేస్తున్నావు. కొట్టు చూసుకోవడానికి మనుషులు వద్దా? నీ పెళ్ళ లోపల నుంచి బయట రమ్మను. నా పెళ్ళ కదా, పర్లేదు, సౌకర్యంగానే ఉంటుంది. గో ఇన్ సైడ్. నెక్స్ట్. సార్ ఎలాగైనా నన్ను ఎస్ఐ పోస్ట్ కి సెలెక్ట్ చేయండి సార్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? స్టూపిడ్ లా ఉన్నావే. అరే మళ్ళీ వచ్చి ప్రాణాలు తీసేస్తున్నావు. ఇదివరకే నువ్వు ఒకసారి కేసులో జైలుకి వెళ్ళి వచ్చావు.
నీలా జైలుకి వచ్చిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చుకోకూడదని స్ట్రిక్ట్ గా రూల్స్ ఉన్నాయి. అవేవి తెలియకుండా కాళ్ళ వేళపడి ఎలాగైనా సెలెక్ట్ చేయమని బతిమాలితే ఏమిటే అర్థం? గెట్ అవుట్, గెట్ అవుట్. అమ్మా ఏం బాబు, మావయ్య పోలీసే కదా? అవును బాబు, నేను పెద్దవాడినయ్యాక మావయ్య లాగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ని కావాలి. అదేనమ్మా నా లక్ష్యం. ఎక్కువ జీప్ లో ఎందుకు నాకేదో చెప్తున్నావే? మోడర్న్ డ్రెస్ లో మా సెట్ స్టైల్ గా ఉన్నావే. మారు వేషంలో ఉంటే మేము నేను పోల్చుకోలేవనా? ఇలా చూడండి, నేనే తప్పు. ఎక్కించండి. పోలీసులను కొట్టే లెవెల్కి వచ్చావా? లోపలికి రారని ఎముకలే. తలలో తీసే తాండవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ వారు తెలిసే మేము ఇక్కడికి వచ్చావు. నిజం చెప్పు, ఎక్కడ వాడు? నేను చెప్పను. చెప్పవా? ఓయ్, నిజం చెప్పే వరకు మైకిల్ కొట్టండియా. నీకు కొంచెం పౌరుషుందా? ఆ రోజు వీడు కూడా నేను తుక్కు కింద కొట్టాడే. వేడితో కలిసి నన్ను తగిలించకుండా వేడుకు చూస్తున్నావే. ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటారు. ఎవరన్నా పైకొచ్చారో బిడ్డ చస్తుంది. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోగా వాళ్ళు రిలీజ్ చేసి మేము వెళ్ళడానికి బండి ఏర్పాటు చేయండి. అయ్యో, నా బిడ్డను ఏం చేస్తాడో ఏమో. అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డని కాపాడండి అయ్యా. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఎవరో కలగదు కదా, పోతే పోనీ అని. అయ్యో, చూస్తూ నించున్నారేమయ్యా. నా బిడ్డని కాపాడండి అయ్యా. నా బిడ్డని కాపాడండి. చంపేస్తాడు ఏమో. అయ్యా, కాపాడండి అయ్యా. నా బిడ్డని కాపాడండి. అయ్యో, అయ్యో, నా బిడ్డని కాపాడండి. ఇలా చూడవయ్యా, ఇప్పటికి 2 నిమిషాలు అయిపోయింది. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడండి. అయ్యో, తాండవరాయుడు, ఈసారి ఖచ్చితంగా తప్పించుకోలేవు. బిడ్డని కింద కుదిరిపెట్టు, లేదా నిన్ను కాల్చి పారేస్తాను. ఇప్పుడు కాల్చు. కాల్చవయ్యా, కాల్చరా. ఏమయ్యా, కంట్రోల్ రూమ్ ఇన్ఫార్మ్ చేశారా? లేదు సార్. అదే చేయకండి, తప్పుకోరా. మీరిద్దరు వెనక వైపు నుంచోండి. నువ్వు తలుపు దగ్గర నుంచో. రానా, ఏడకుండా ఉంటావు లేదా? నిన్ను కూర్చోలా. చూడండి,